అందరికీ నమస్కారం అండి. జేడి వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను ఈరోజు చేయబోయే రెసిపీ చేపల పులుసు అండి. ఈ చేప బొచ్చె చేప అంటారు కదా, బొచ్చె ఇవి కేజీ అండి చేప. దీన్ని శుభ్రంగా నీట్గా కట్ చేసుకోవాలండి. ఈ బొచ్చె చేపకి ముళ్ళు తక్కువ ఉంటాయి కదండి, అదే రాగండి అయితే కనుక ముళ్ళు ఎక్కువ ఉంటాయి కదా. అందుకే ఈరోజు చల్లపల్లి నుంచి తీసుకొచ్చాడు బాబు. మా ఇంటి దగ్గర మనువుతో పాటు వెళ్ళి తీసుకొచ్చాడు. అది ఈరోజు మాది బొచ్చె చేపల కూర అండి. దీన్ని ఇలా కట్ చేసుకోవాలి. చాలా టేస్ట్ ఉంటుందండి. పిల్లలకు కూడా నాన్ వెజ్లో చేపలు పెడితే మంచిదేనండి. ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలండి. చేపలు మనకి పోషకాలు ఎన్నో ఉంటాయండి. అలాగే మెగ్నీషియం కూడా ఉంటుంది కదా. ఈ కర్రీ చేసుకోవటానికి ఒక పెద్ద ఉల్లిపాయ అండి, అలాగే ఉల్లిబందు కూడా వేసుకుంటే కూర టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇది మేము ఉల్లిబందు అంటాము, మీరేమంటారో కామెంట్స్లో పెట్టండి. అలాగే దీనికి తగినంత చింతపండు కడిగి నానబెట్టుకోవాలండి దీన్ని పులుసు వేసుకోవటానికి. అలాగే ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకున్నాను, సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి. అలాగే ఉల్లిబందుని కూడా కట్ చేసి పెట్టుకున్నానండి. టేస్ట్ పరంగా చాలా బాగుంటుందండి ఉల్లిబందు వేయటం వల్ల. దీనికి సరిపడా కొత్తిమీర అండి. ఇవి వచ్చేటప్పుడే కొత్తిమీర ఉల్లిబందు కూడా తీసుకొచ్చాడు. దీన్ని చింతపండుని కడిగిన తర్వాత కొంచెం వాటర్లో నానబెట్టానండి. ఇది గుజ్జు రావటానికి, చింతపండు గుజ్జు వేస్తాం కదా. అలాగే ఇప్పుడు ముందు మనం కట్ చేసుకున్న ఈ చేప ముక్కల్లో ఉప్పు, కారం, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మొత్తం కూడా ఇలా కలుపుకోవాలండి. ఈ ఉప్పు కారం వేయటం వల్ల ముక్క చక్కగా బిరుసుగా ఉంటుందండి. కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం దీనిలో ఇంకా వేరే మసాలాలు ఏమి అవసరం లేదండి. దీనిలోకి లాస్ట్లో కనుక మనం కొంచెం మెంతులు, జీలకర్ర, ధనియాలు పౌడర్ వేసుకోవాలండి. దీనిలో ముందుగా స్టవ్ వెలిగించి ఈ చేపల కూర వండుకోవటానికి ఇలా ఎడల్పుగా ఉన్నది పెట్టుకుంటే ముక్క చక్కగా ఉంటుందండి. లేదంటే కనుక కొంచెం మనం గరిటెతో కలపాలన్నా కూడా, లేదంటే తిప్పాలన్నా కూడా ఇదిగా ఉంటుంది. ఇప్పుడు దీనిలో కొంచెం మెంతులు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసాను పోపుకి. తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, 2 రెమ్మలు కరివేపాకు వేసి ఈ తాలింపు వేసుకుంటున్నానండి. ఈ చేపల పులుసులో కూడా వేస్తామండి ఈ మెంతులు ఇవి కూడాను. తర్వాత కొంచెం పసుపు, కలర్ ఉంటుంది, మన బాడీకి కూడా చాలా మంచిది కదండి పసుపు అనేది. మొత్తం వేసి ఇలా కలపాలండి. మనం ముక్కల్లో వేసాం కాబట్టి గళ్ళుప్పు చాలకపోతే కలుపుకోవచ్చు, దీనిలో అవసరం లేదండి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం దీన్ని కొంచెం ఉల్లిపాయ చూసుకోవాలండి మగ్గింది లేనిది. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయ వేగిన తర్వాత ఈ ఉల్లిబందు వేసుకోవాలండి. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిబందు వేసి దీన్ని కూడా కొంచెం ఫ్రై అవ్వాలి. ఇదివరకు మా చిన్నప్పుడైతే మా తాతయ్య తీసుకొచ్చేవాళ్ళండి. ఈ చేపలు ఎక్కువ తీసుకొచ్చేవాళ్ళు. చేపలు, పీతలు, రొయ్యలు, అలాగే చిన్న చేపలు కూడా తెచ్చేవాళ్ళు. మా అమ్మమ్మ అసలు ఎంత త్వరగానో చేసి వండేదండి మాకు. మా అమ్మమ్మ పెట్టిందే ఎక్కువండి మా చిన్నతనంలో. అలాగే చింతపండు గుజ్జు తీసుకున్నాను. ఇప్పుడు మనం ముందుగా ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి వేసి ముక్కలకు పట్టించాను కదా అవి. ఇప్పుడు వేగిన ఈ ఉల్లిపాయ, ఉల్లిబందు వేసాను కదండి, అవి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీనిలో మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు వేసుకోవాలండి. ఇవి వెంటనే మనం చింతపండు గుజ్జు వేసుకోవాలి దీనిలో మనకి తగినంత. తర్వాత మనం పలుచగా చేయటం కోసం కొంచెం కలుపుకోవాలి ఇంకా పులుసులాగా తీసి. ఇప్పుడు ఈ చేప ముక్కల్ని
మనం గరిటెతో కలపకూడదండి ఎప్పుడూ కూడా, అవి ఇదవుతాయి. ఇప్పుడు చింతపండు గుజ్జు వేసుకున్నాను. తర్వాత ఇంకా కొంచెం పల్చగా చేసుకోవాలండి. చింతపండు రసంలాగా వేసి మనకి ఎంత కావాలో దానికి సరిపడా వాటర్ వేసుకోవాలి. ఈ పులుసులో ఉడికితేనే ముక్క గట్టి పడుతుంది, రుచి కూడా బాగుంటుంది ఈ చేపల పులుసు అనేది. ఇది బొచ్చు చేప టేస్ట్ చాలా బాగుంటుందండి. ముళ్ళు కూడా తక్కువ ఉంటాయి కదా. మేము తల ఇవి నడుము ముక్కలు కాకుండా అవి శంకులు అంటారు కదండి, అవి కూడా వేసుకుంటామండి. అవి టేస్ట్ చాలా బాగుంటాయి. కొంచెం ఉంటుంది దానిలో కూడా ఈ చేప ముక్క ఇదనేది వేసి మొత్తం కూడా కలుపుకోవాలి. ఇలాగా ఈరోజు కొంచెం ఇదివరకు తెప్పించామండి అమెజాన్ నుంచి లైటు, అది సరిగ్గా స్టాండ్ లేదని నేను పెట్టడానికి కుదరటం లేదు. ఈరోజు బాబు పెట్టాడు. ఆ లైటింగ్ ఒక్కొక్కసారి హెచ్చు తగ్గులు అనిపిస్తుంది. మొక్కని ఇలా చాలా స్మూత్గా కలపాలండి, లేదంటే కనుక అవి మొత్తం కలిసిపోతాయి. ఇలాగే సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ చేస్తాను. నేను చేసే రెసిపీస్ మీరు కూడా చేసి ఎలా కుదిరింది కామెంట్స్లో పెట్టండి. ఇలా గిన్నె పట్టుకుని కలపాలండి. కలిపిన తర్వాత ఇలా ఉడికేటప్పుడు నేను చెప్పటం మరిసాను, కొంచెం ధనియాలు, జీలకర్ర, మెంతులు వేయించిన పౌడర్ వేసానండి. అప్పుడు స్కిప్ చేయలేకపోయాను వీడియోలో. చివరిగా కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవటమేనండి. అయిపోయిందండి చేపల పులుసు, బొచ్చ చేపల పులుసు. చాలా టేస్ట్ ఉంటుంది. అలాగే చక్కగా వేడివేడి అన్నంలో ఈ కూర వేసుకు తింటే చాలా బాగుంటుందండి. ఈ చేపల పులుసల్లా చల్లారితేనే బాగుంటుందండి. అన్నం వేడిగా ఉన్నా కూడా పులుసు చల్లారాలి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఈరోజు మా తాతయ్య, అమ్మమ్మ కూడా ఇదివరకు చేసి పెట్టేవాళ్ళని గుర్తుగా కూడా ఉందండి. అయిపోయిందండి. ఇలా చేసుకుంటే మీ పిల్లలకు కూడా చేసి పెట్టండి, చాలా టేస్ట్ ఉంటుంది. అప్పుడప్పుడు మన చిన్నతనంలో తిన్న మన ఫుడ్ విషయాలు కూడా పిల్లలతో షేర్ చేసుకుని అలాంటివి చేస్తే వాళ్ళకు కూడా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతామండి. అయిపోయిందండి బొచ్చే చేపల పులుసు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లక్ష్మీ కుమారి.